హ్యాపీ. వచ్చినటువంటి అంగన్వాడీ వర్కర్స్కి కూడా నమస్కారం. పోషణాభి పడాయి అంటే పదాలు వచ్చేసి హిందీ పదాలు కాదు, తెలుగులోకి వచ్చేసరికి అందరూ కూడా చదువుకోవాలి, చదువు చెప్పాలి, అందరూ కూడా పౌష్టికాహారం లోపల చేయాలి. దీని యొక్క నిగూఢం మీరు చేసేటువంటి వల్లే ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి అంగన్వాడీ కేంద్రంలో పెట్టినప్పటి నుంచి కూడా మనం చేస్తుంది. మనం పౌష్టికాహార లోపాన్ని నిరోధించినాం. ఎవరికి ఎవరు మీకు గర్భవతులు, బాలింతలు, కిషోర బాలికలు 0 to 6 వీళ్ళకి సేవలు అందించడం మీరు ఎప్పుడు ఉండేది. కాకపోతే మారుతున్న కాలానుగుణంగా శిక్షణ అవసరం. ఆ రోజులు లేవు, టీవీలో ఇచ్చేసి మీకు మాడ్యూల్ ఇచ్చే ట్రైనింగ్ లేదు. అంగన్వాడీ అంటే ఒక ఆట పాట, వాళ్ళకు ఉన్నటువంటి ఆహ్లాదం, పౌష్టికాహారం, ఆరోగ్య విద్య, మంచి భోజనం విద్యావధిని, దాంతోపాటుగా మీకు పూర్వ బాల్య విద్య ఒకటి, పూర్ణ బాల్య విద్య 2 అవన్నిట్లో కూడా ఉన్నారు. ఇప్పుడు గుణాత్మక విద్యలో కూడా వచ్చారు. గుణాత్మక విద్యలో వచ్చేకి మీ దాన్ని మరింత మెరుగుపరుచుకొని అంగన్వాడీలో బలోపేతం చేసుకుంటాం. దాంతోపాటుగా ఇప్పుడు మళ్ళా కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా పోషణకి ఏమి ఇవ్వాలి, అదేవిధంగా ఎర్లీ రికగ్నిషన్ ఆఫ్ ది వాళ్ళలో ఉన్నటువంటి లోపాలు, అవయవ లోపాలు ఉండొచ్చు, వినికిడి లోపాలు ఉండొచ్చు, ఇవన్నీ కూడా మనం ఎర్లీగా గమనించుకోవడం, వారికి సరైనటువంటి ప్రాపర్గా గైడ్ చేసుకోవడం అనేటువంటి దాని విధంగా మనం కూడా గమనించుకోవాలి. ఎందుకంటే తల్లిదే చేస్తారు. ఇప్పుడు మేము కూడా వీళ్ళు పుట్టిన వెంటనే కూడా పిల్లల్లో చెవిటి ఏదైనా ఉందేమో గుర్తించేదానికి అవసరమైనటువంటి మిషన్లు కూడా నేను దాదాపుగా ముందు ఉమ్మడి జిల్లాలో పెద్ద హాస్పిటల్లో పెట్టబోతున్నాం. వికలాంగుల శాఖ నాదే. పుట్టుకతోనే మొదటి రోజుల్లోనే గమనించి పుట్టిన వెంటనే కూడా పిల్లల లోపాలు గమనించే దానికోసం కూడా కృషి చేస్తున్నాం. దానికి అవసరమైన నిధులు కూడా మనం సిఎస్ఆర్లో తీసుకొస్తున్నాం. ముందు కొన్ని పెద్ద హాస్పిటల్ తీసుకున్న తర్వాత అన్ని హాస్పిటల్లో కూడా ఆ పిల్లవాడు హాస్పిటల్ 3 రోజుల్లో గుర్తి చేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నాం. దాంతోపాటు మీ దగ్గర కూడా మీరు గమనిస్తారు, పిలిచినప్పుడు చూడకపోతే ఇడికేదో లెక్కలేదని అనుకోకుండా ఇప్పుడు ఎందుకు చూడట్లేదు, ఎందుకు వాడు తెలియదు, పిల్లవాడు మీరు ఏదైనా దీంట్లో యాక్టివ్గా లేదంటే వాడికి జ్వరం ఉందా చెప్పుకోలేరు. కాబట్టి తెల్లగా ఏంటంటే తల్లి పిల్లల్లో ఉన్నట్టు పొలాలు పోయి తక్కువే అయినప్పటికీ కూడాను ఇంట్లో ఉన్న పనులు వచ్చి వాళ్ళు గమనించకపోవచ్చు. మీ దగ్గర మీరు గమనిస్తారు.